ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు మీరు గమనిస్తూనే ఉన్నారు. గత వారం రోజుల నుంచి మాటల పంచాయతీ కాస్త మాట్లాడాల్సిన మారు భాషకి దారితీసింది. ఈ మాటల వెనుక ఏదైనా వ్యూహం ఉందా, లేక అకారణంగా రెచ్చగొట్టడమా? ఈ వీడియోలు చర్చించబోతున్నాం. గత 7-8 రోజులుగా రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడుతున్న మాటలు చూడగానే ఓరమ్మో, ఇది మాటల యుద్ధమా లేక మరో వ్యూహాత్మక దాడుల ప్రణాళిక అనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దానికి కౌంటర్ గా ప్రశాంతి అనుచరులు నేరుగా ఆయన ఇంటి మీద దాడికి దిగారు. ఇదే కాదు, పేర్ని నాని, పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది గట్టిగా ప్లాన్ చేసిన రెచ్చగొట్టే వ్యూహమే అనిపిస్తుంది. ఇవాళ రాజకీయాల్లో ఒక న్యూ లెవెల్ వచ్చేసింది. బూతు మాట్లాడితేనే పార్టీలో ఫ్యూచర్ ఉందంటూ సీనియర్ నాయకులే దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నాయకులు కూడా మాటలతో దాడి చేయండి, కానీ రహస్యంగా అనే సంకేతాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రజల జీవితాల్లో సమస్యల పరిష్కారాలపై కాకుండా వ్యక్తిగత దూషణలతో సమయం వృధా అవుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? రాజకీయం అంటే విభేదాలు కరెక్టే, కానీ నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల ప్రజల అభిమానం కాదు, నిరసన దక్కుతుంది. ప్రజలు ఇకనైనా జాగ్రత్తగా ఆలోచించి ఎవరు రాజకీయం కోసం మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు అనే విషయం తెలుసుకోవాలి. మీరు కూడా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.